హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు ఆంధ్రప్రదేశ్. ఈ రోజు మనం ఎగ్జాక్ట్లీ విజయవాడ వైఎస్ఆర్ కాలనీకి వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్కడికక్కడ లోపలికి వెళ్ళండి అక్కడికి ఎవరు వెళ్తలేదని చెప్పి వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు ఎలా నిండిపోయిందో మొత్తం కూడా కార్మంచి ఫౌండేషన్ ద్వారా, కార్మంచి ఫౌండేషన్ అండ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కొంతమంది ఫ్రెండ్స్ సర్కిల్ ద్వారా ఇదంతా ఏర్పాటు చేసుకుని ఒక 400 మందికి పైగా ఆహారం అయితే తయారు చేసి వాళ్ళ నిత్యావసర సరుకులు తీసుకుని అయితే వెళ్ళడం జరుగుతుంది. ఫ్రెండ్స్ సో ఇది పరిస్థితి ఎలా మూలిపోయిందో ఒకసారి చూడొచ్చు మనం ఎలా మూలిపోయిందో మొత్తం. సో గాయ్స్ ఇది పరిస్థితి అయితే చూస్తున్నారు కదా ఎంత అధ్వానంగా ఉందో. ఎక్కడికక్కడ మొత్తం పంచి పెడుతున్నారు అనమాట. ఇది పరిస్థితి చూడండి. పాపం వైఎస్ఆర్ కాలనీలో పరిస్థితి అయితే ఇదనమాట. చూస్తున్నారు కదా ఎక్కడికక్కడ నిర్బంధం అయిపోయింది. జనాలు పరుగులు పెడుతున్నారు ఫ్రెండ్స్, పరుగులు ఎదురు చూద్దాం. చూడండి ఎక్కడికక్కడ సేవా కార్యక్రమాలు చేయడానికి అయితే అందరూ వచ్చారు. సో ఈ రోజు మనం వైఎస్ఆర్ కాలనీలో ఉన్నామన్నమాట. హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు ఆంధ్రప్రదేశ్. ఈ రోజు మనం ఎగ్జాక్ట్లీ విజయవాడలో వైఎస్ఆర్ కాలనీలో ఉన్నాం. సో విజయవాడ పరిస్థితి ఎలా ఉన్నాయి అంటే లోపల వైఎస్ఆర్ కాలనీ అసలు పరిస్థితి ఎలా ఉన్నాయి ఈ రోజు చూద్దాం అనమాట. మనం మొత్తం పిల్డి ఏసీలో ఉన్న పైనుంచి ఉన్నాం. చూసారు కదా ఆహారం కోసం ఎలా అయితే ఎగసిపడుతున్నారో మనం ప్రతిదీ చూస్తున్నాం. ఇక్కడ చూడండి క్యూలు కట్టి ఎక్కడికక్కడ సేవా కార్యక్రమాలు అయితే చేశారు ఫ్రెండ్స్. సో ఇది పరిస్థితి ఇక్కడ వైఎస్ఆర్ కాలనీలో. అసలు లోపలికి ఇంకా అధ్వానంగా ఉంది, మొత్తం మూలిపోయిందంటే. అంటే గత పరిస్థితుల నుంచి కూడా, గత రోజుల నుంచి కూడా ఈ రోజు పర్లేదు, కొంచెం వాటర్ తగ్గిందని అంటున్నారు. సో మంచి రోజు చూసుకుని ఈ రోజు బయలుదేరడం అయితే జరిగింది. చాలా మంది చూసారు ఎగసిపడుతున్నారు ఆహారం కోసం. చాలా అధ్వానంగా ఉంది ఇక్కడ పరిస్థితి అయితే. అది ఫ్రెండ్స్ గాయస్ అండ్ అనదర్ ఎమ్మెల్యే గారు అనమాట. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఎలాంటి సహాయక చర్యలు తీసుకుంటున్నారు ఇక్కడ? ఇప్పుడు నీళ్లు తగ్గుతున్నాయి కాబట్టి శానిటేషన్ ఎక్కువ చేస్తున్నారు. నిత్యావసర సరుకులు ఈ రోజు కూడా తిండి ఆహారంతో పాటు కూడా సరుకులు, కూరగాయలు, పండ్లు, బియ్యము అన్ని కూడా ఇస్తా ఉన్నారు. కరెంట్ రెస్టరేషన్ కూడా 90% అయిపోయింది. మాక్సిమం నైట్కి 100% అయిపోతుందని అనుకుంటున్నారు. సార్ అంటే వృద్ధులు కూడా చాలా మంది తీసుకోలేనటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అది ఇందాక మార్నింగ్ కూడా చూసాము. వృద్ధులు ఎవరన్నా ఉంటే వాళ్ళ ఇంట్లోకి కూడా అప్పచెప్పి రావాలని చెప్పేసి సెక్రటరీ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. వృద్ధులు రానేలో ఉన్నది ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇంట్లో ఇచ్చి రావాలని చెప్పడం జరిగింది. అట్లే కాకుండా మెడిసిన్స్ కూడా అన్ని అందుబాటులో పెట్టుకున్నారు. ఎప్పుడు ఎవరికన్నా కొంచెం బాగాలేకున్నా కూడా అన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని హాస్పిటలైజ్ అవసరమైతే హాస్పిటలైజ్డ్, ఇక్కడే ల్యాబ్ పెట్టి ఇక్కడే చెక్ చేస్తూ ఉన్నారు. అన్ని చోట్ల అన్ని వసతులు ఒక 2 రోజుల్లో మొత్తం నార్మల్ స్థితికి తెచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు విజయవాడలో వచ్చినటువంటి యొక్క వరద వల్ల యొక్క వైఎస్ఆర్ కాలనీ చాలా దయనీయ స్థితిలో ఉండడం జరిగిందండి. ఈ యొక్క వరద ముప్పు వల్ల చాలా కుటుంబాలు కూడా చల్లాచెదరైపోయినాయి. ఎందుకంటే వాళ్ళు కనీసం ఇంట్లోకి, ఇది మేము ఉన్నది ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో అండి. ఈ యొక్క ఫస్ట్ ఫ్లోర్లోకి మొత్తం వాటర్ అంతా వచ్చేసి కనీసం వాళ్ళ ఇంట్లోకి లేని పరిస్థితిలో వీళ్ళందరూ ఉండడం జరిగింది. ఇటువంటి వారిని మేము ఫుడ్ కూడా మా కార్మంచి ఫౌండేషన్ ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ అదేవిధంగా కార్మంచి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క వరద బాధితులకు కొంత సాయం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఫుడ్ కానివ్వండి, నిత్యావసర సరుకులు కానివ్వండి, దుప్పట్లు కానివ్వండి, ఈ విధంగా మేము ఒక నిత్యావసర సరుకులు తీసుకురావడం జరిగింది. మేము చాలామంది కూడా బయట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చాలామంది కూడా రాలేని వాళ్ళు, నడవలేని వాళ్ళు, అదేవిధంగా వికలాంగులు, వృద్ధులు ఉంటారో అని గమనించి కొంత సామాగ్రిని మేము ఉంచి ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు డైరెక్ట్ అటుకెళ్ళి అక్కడ ఫుడ్ కానివ్వండి, నిత్యావసర సరుకులు కానివ్వండి, అక్కడ దుప్పట్లు కానివ్వండి ఈ కార్మంచి ఫౌండేషన్ ద్వారా మేము అందించడం జరుగుతుంది. ఈ విధంగా తెచ్చే ప్రతి ఒక్క దాత కూడా, ఎందుకంటే చాలామంది కూడా సాయం చేయాలని ఉంది కాబట్టి వాళ్ళు తెచ్చే వాళ్ళు ఎవరు కూడా ఈ యొక్క ఫుడ్ను అక్కడ రోడ్ల మీద కాకుండా చాలామంది లోన్ ఉన్నారండి రాలేని స్థితిలో. అటువంటి వారికి కూడా ఈ యొక్క ఫుడ్ అందించాలని చెప్పి నేను ప్రతి ఒక్క దాతను కోరుకుంటున్నాను. అదేవిధంగా నిత్యావసర సరుకులు కూడా చాలా ఇబ్బంది. ఎందుకంటే మేము ఇప్పుడు వెళ్ళి చూసాము ఆ వాటర్ వల్ల ఆ ఫ్రిడ్జ్లు కానివ్వండి, లేదంటే ఆ వాష్రూమ్స్ కానివ్వండి, అదే గ్యాస్లు కానివ్వండి, వాళ్ళు ఉండే సామాన్లు కానివ్వండి, దుప్పట్లు కానివ్వండి, మొత్తం బట్టలు కానీ ఏమీ లేవని మొత్తం చల్లచేత అయిపోయినాయి వాళ్ళకి. దయచేసి ఎవరు తెచ్చినా సరే, ఎవరు ఏ దాత తెచ్చినా, ఎక్కడి నుంచి తెచ్చినా, ఏం తెచ్చినా అందవలసిన వాళ్ళకి అందితే వాళ్ళు చాలా ఆనందపడతారు. కాబట్టి ప్రతి ఒక్క దాత కూడా ప్రతి ఒక్క ఇంటికి వచ్చి, ఎందుకంటే మీరు తెచ్చిన సరుకులు ఏదైనా సరే ఇంట్లోకి వెళ్ళి ఎక్కడ ఆపదలు ఉన్నారో వాళ్ళందరూ కూడా, ఎందుకంటే మేము వచ్చి మీ స్థితి చూసారు మీరు, కనీసం లోనకు రావడానికి కూడా లేదు. ఎందుకంటే ఒక రొచ్చులో నుంచి మేము నడుచుకుంటూ రావడం జరిగింది. ఆ విధంగా ఎవరైతే వృద్ధులు ఉన్నారో, వికలాంగులు ఉన్నారో, ముసలి ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము అందించడం జరుగుతుంది మా వంతు సాయంగా. దయచేసి అదేవిధంగా ఈరోజు మేము ఈ యొక్క సేవా కార్యక్రమం చేయగలిగామంటే మాకు సహకరించినటువంటి కార్మంచి ఫౌండేషన్ సహకరించిన దాతలు కానివ్వండి, కార్మంచి ఫౌండేషన్ సభ్యులకు కానివ్వండి,
మీ అందరికి కూడా ఈ రోజు మేమందరికి ఇవ్వగలుగుతున్నామంటే ఇది మేము ఒక్కల మీద చెప్తే ఇవ్వడం జరగలేదు. మేమందరం కూడా చేయగలిగామంటే అది మీ సపోర్ట్ వల్ల చేసాం. కాబట్టి ఇంకా మీరు ముందుకు వస్తే ఇంకా ఇటువంటి వారికి మనం ఆదుకుందాం. దయచేసి సహకరించవలసిందిగా ఈ యొక్క కార్మంచి ఫౌండేషన్ తరఫున మేము కోరి ప్రాయిస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా ఏంటంటే పైనుంచి ఇచ్చే విధంగా కాకుండా ఆ యొక్క నిత్యావసర సరుకులను ఆ రోడ్ల మీద ఇచ్చే విధంగా కాకుండా ప్రతి ఇంటికి దయచేసి ఆ వాలంటీర్ని తీసుకొచ్చుకుని ఇక ఎవరైతే కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలందరూ కూడా ఈ యొక్క ఫుడ్లు కానివ్వండి నిత్యావసర సరుకులు కూడా అందించే విధంగా మీరు సహకరించాలని చెప్పి ప్రభుత్వం వారిని కూడా మేము కోరి ప్రాయిస్తున్నామండి. చాలా దారుణమైన స్థితి అండి. వాటర్ కూడా నిజంగానే ఫ్లోర్ మునిగిపోయిందండి మొత్తం ఇదంతానే. ఎంత దారుణంగా అంటే ఎంత దారుణ స్థితి అంటే ఆ గ్యాస్ బండ్లు మొత్తం ఫ్రిడ్జ్లు కానీ మొత్తం ఇల్లు కానీ మొత్తం ధ్వంసం అయిపోయినాయండి. చాలా దారుణమైన స్థితిలో ఉంది ఇక్కడ అంతానే. వాటర్ కూడా మొత్తం వెళ్ళిపోయి మొత్తం వాళ్ళ వండుకోవడానికి కూడా లేని పరిస్థితి అయిపోయింది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఫుడ్ తీసుకురండి, ఇంటింటికి సర్వ్ చేయండి, రోడ్డు మీద కాకుండా ఇంటింటికి సర్వ్ చేయడం వల్ల అలా ఆకలి తీర్చడంలో అవుతాం మనం. సో గాయస్ మన దగ్గర ఎమ్మెల్యే గారు ఉన్నారనమాట. సార్ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? శానిటైజేషన్ అమ్మా మొత్తం ఫుడ్ అవన్నీ సక్సెస్ఫుల్గా చేసాం. నెక్స్ట్ ఈ రోజు నుంచి వాటర్ మొత్తం క్లియర్ అయిపోయినాయి. ఈ రోజు మొత్తం నిత్యావసర సరుకులు కూరగాయలు కూడా ఇచ్చాం. రేపటి నుంచి ఈ రోజు మొత్తం క్లోరినేషన్ మొత్తం నీట్గా ఏ ఏరియా కూడా జ్వరాలు కానీ ఈ మోషన్స్ ఇటువంటివి వస్తూ ఉన్నాయి. వాటిని ప్రబలకుండా ప్రతి ఇంటింటికి తిరుగుతున్నాం. రేపటి నుంచే ఎన్యూమరేషన్ కార్యక్రమం కూడా రేపు ఉదయం స్టార్ట్ అవుతా ఉంది. ప్రతి పేదవాడికి ఎవరైతే నష్టపోయాడో ప్రతి పేదవాడికి మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేదవాడికి న్యాయం చేయాలని మమ్మల్ని అందరినీ ఎమ్మెల్యేలు అందరినీ కూడా ఈ ఏరియా కేటాయించడం జరిగింది. అంటే సార్ ఫుడ్ వస్తుంది కానీ లోపలికి వెళ్ళట్లేదని చాలా మంది ఆవేదన. లేదమ్మా, నిన్నటిదాకా వాటర్ ఉన్నాయి. ప్రతి వాళ్ళు కూడా ఆతృతగా పాపం వాళ్ళు కూడా రోడ్డు మీదకి రావడం ఇటువంటి చిన్న సమస్యలు అంతేగాని దొరికిన వాళ్ళకి దొరికిందని చెప్పేం లేదు. అందరికీ అందినాయి. ముసలోళ్ళు ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది. ప్రతి అపార్ట్మెంట్ కి కూడా పోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా వృద్ధులను కూడా చూసుకోండి సార్. తప్పకుండా అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో గైస్ ఎగ్జాక్ట్లీ మనం విజయవాడలో వైఎస్ఆర్ కాలనీలో అయితే ఉన్నాం. ఇక్కడ ఒక తల్లి ఉన్నారన్నమాట. అమ్మ ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ? మొత్తం అది గౌడ్ ఫ్లోరే మొత్తం నిండిపోయింది. మంచం, బీరువా మొత్తం, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, స్కూటీ మొత్తం పోయినాయి. బట్టలు అయితే చాలా పోయినాయి. అంటే మరి ఇప్పుడు ఫుడ్ అయి పంచి పెడుతున్నారు కదా, ఫుడ్ అయి వస్తుంది కదా? లేవు, రావట్లేదు. వస్తున్నాయి కానీ దొరుకుతున్నాయి, దొరకట్లేదు. అంటే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అంటే ఫుడ్ వస్తుంది కానీ తోపులాట్లో ఎవడికి అందితే ఆడు తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇలాంటి చాలా మంది ఆడవాళ్ళు బయటికి రాలేనటువంటి పరిస్థితి. అంటే మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటారు? ఇంటికి వచ్చే వాళ్ళంటారా? ఫ్లాట్ కి ఇచ్చేస్తే చాలు, అందరూ పంచుకుంటారు. ఎందుకంటే అందరూ సొంత ఇల్లే కాబట్టి, అద్దెకున్న వాళ్ళు కాబట్టి సరిపెట్టుకుంటారు. రోడ్ల మీద అంటే దొరకట్లేదు కదా. రోడ్ల మీద వెళ్ళిపోతున్నారు. ఇంకెక్కడికి వెళ్తే అన్న వ్యాపారం పెడతాం. కాలు గట్ట ఎక్కిపోయింది అనుకో మళ్ళీ అదో బాధ. సో అంటే ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా వస్తుంది అనుకున్నారా? ఎప్పుడూ లేదు మాకు తెలిసి. నాకు చిన్నతనంలో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఇదే ప్లేస్ లో మేము భవానీపురంలో ఉన్నాం. అప్పుడు నాకు పెళ్లి కాలేదు, అప్పుడు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతుంది అనుకోండి వచ్చి. సో అంటే వారం బట్టి కరెంట్ లేదు, ఏమీ లేదు. కరెంట్ కూడా లేదు. ఇవాళ వచ్చింది కరెంటు. అది ఇస్తున్నారు. ఇబ్బందిగా అయితే ఉంది మొత్తానికి. అయినప్పటికీ సహాయక చర్యలు అయితే జరుగుతున్నాయి. అక్క ఇల్లు అయితే చాలా దారుణం. మేము చూసాం అనమాట. మొత్తం మునిగిపోయింది. అసలు ఉన్న బట్టలు కూడా అన్ని 151 మాది GF6 కింద గ్రౌండ్ ఫ్లోర్. మొత్తం తడిసిపోయినాయి అనమాట. పట్టింది కడుక్కోవడానికి. కడిగే వాళ్ళు కూడా రావట్లేదు. ఏంటంటే వస్తాం అంటారు. ఎక్కడికి వస్తాం కాపల పిల్లలతోటి. మనమే చేసుకోవాలి ఇలాంటి పరిస్థితుల్లో. చేసుకున్నాం. 4 రోజులు పట్టింది. ఇంకా కూడా ఫినాయిల్, యాసిడ్ వేసి కడుక్కోవాలి శుభ్రంగా. సో అంటే మొత్తానికి ఏం చెప్తున్నారంటే ఫుడ్ అందుతుంది కానీ ఎవరి కాళ్ళకి అందుతుంది, రోడ్డు మీదకి వస్తున్నారు అనమాట సందుల్లోంచి. సో ఫైనల్ గా మనం చేయాల్సింది ఏంటంటే ఫ్లాట్లోకి వెళ్ళి ఆ ఫ్లాట్ లో ఉన్న వాళ్ళందరికీ ఫుడ్ పంచాలని అయితే ఆవిడ ఆవేదన అయితే వ్యక్తపరుస్తున్నారు. సోమవారం, ఆదివారం, మంగళవారం 3 రోజులు అసలు మంచినీళ్ళు దొరకలేదు. సిట్నర వెళ్ళి తెచ్చుకున్నాం. మంచినీళ్ళు కానీ, పాలు కానీ, బియ్యం కానీ. ఇంట్లో సమయానికి ఎవరికి కూడా లేవు. అవసరానికి ఎవరిని అడిగినా అదే పరిస్థితి. ఎవరిస్తారు? ఎవరు కదా. సో ఇది పరిస్థితి. దయచేసి గవర్నమెంట్ వారు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టాలని నేను ఆర్ తెలుగు ఛానల్ తరఫున ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.